వెండితెర గయ్యాలి అత్తగారు సూర్యకాంతం భర్తగా రమణారెడ్డి ఎన్నో సినిమాల్లో నటించారు. భార్యకు భయపడుతూ చివరకు చిర్రెత్తి ఆమెనే భయపట్టే భర్తగా ఆయన నటనను చూసి నవ్వుకొని తెలుగువారు ఎవరుంటారు చెప్పండి. ఈ కాంబినేషన్లో వచ్చిన నవ్వుల నజరానా ఎన్నో సినిమాలను విజయ తీరాలకు చేర్చింది. అప్పుడప్పుడు అడపా గోపాలరావు గారి దగ్గర తీసుకొస్తున్నావా? అది వడ్డీతో చేరి 25,000 అయి కూర్చుంది. ఎందుక పెద్ద పులులు లాంటి నీ 5 కూతుర్లకి చదువు చెప్పించానా? ఏనుగు లాంటి ఇంటిని టిప్ టాప్ కండిషన్ లో పెడుతున్నానా? నీటి గుర్రం లాంటి నిన్ను మేపుతున్నానా? అందుకే అంత అప్పు నా ఒంటికి ముప్పు. మరైతే ఎలాగే అప్పు తీర్చడం? ఒకటే మార్గం, తాతలు కట్టించిన ఇల్లు అమ్మి అప్పు తీర్చేయడం. ఇల్లా చాలండి, ఉన్న ఇల్లు కాస్త అమ్ముకుంటే అమ్మాయిలు పెళ్లిళ్ళు ఎలాగండి? సరేలే, నీ కూతుళ్ళ పెళ్లిళ్ళు అయ్యేదాకా ఆగితే అప్పు తీరినట్టే. ఏమే 3 ఏళ్ల నుంచి నేను ఇచ్చే సంబంధాలు తెస్తూనే ఉన్నానా? మీరు తిరగొడుతూనే ఉన్నారు. నీకు నీ కూతుళ్లకు నచ్చే సంబంధం నేను కాదు కదా, దేవుడు కూడా తేలేడు. సరేండి, నేర్చుకున్నాను. ఏమో ఇల్లు ప్రశాంతంగా ఉంది, అమ్మాయిలు ఇంట్లో లేరా? ఉన్నారు. చూసావు రాను మరీ చిలిపాడు అయిపోతున్నాడే. వీడిని ముద్దుగా ఎత్తుకున్నానో లేదో చెయ్యమని ఆకాశగంగా వదిలాడే. ఏది బాబు, మీ అమ్మకు కూడా కొంచెం స్నానం చేసి. ఎందుకు ఆకాశగంగా కట్టి కన్న బిడ్డను ఎత్తుకోవడం లేదు కానీ 24 గంటలు వాడిని ఎత్తుకు పెడుతుంటారు కొత్త కొడుకులాగా అన్నావు. నువ్వు ఎప్పుడు అంటావని కాసు కూర్చున్నానే. నాకు తెలిసే ఈ బిడ్డ పుట్టగానే వీడిని నువ్వు కాదంటావని. పద. ఎక్కడికి రమ్మంటుంటే ఎక్కడికి? నా కన్న కొడుకు కాదంటే కాశీలో గోవింద చంపినంత పాపం. చెప్తావా లేదా? వాడు నాకు దొరికిన బిడ్డని చెప్తే కాశీలో గోవింద చంపినంత పాపం నాకు చుట్టుకోవాలి. 7 కొండలవాడా నీ మీద ఒట్టు. 7 కొండలవాడా నీ మీద ఒట్టు. మా ఆయన మీద ఒట్టు. మరో సీనియర్ నటుడు రెలంగితోనూ రమణారెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నవ్వులు పువ్వులు పూయించారు. ఒకరికొకరు తండ్రిగా, కొడుకుగా, స్నేహితులుగా, మామ అల్లుళ్ళుగా ఇలా ఎన్నో పాత్రల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వెండి తెరపై ఇదో పెద్ద నవ్వుల జంట. ఇప్పుడు బాత్తారు నాన్న, టైం అయిపోతుందా? నా చిట్టిని తీసుకురావాలి. చిట్టి నాన్న. वो 8 बजे का शरत. अच्छा अच्छा अच्छा, ముందు मेरा चालाओ, అప్పుడు చిట్టికి जाओ. दुश्मन दुश्मन दम 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 मर गया दुश्मन मर गया. मैं जंगल हो जाएगा. సత్యంరా దేవుడా, ఇలా కూలి తీసుకుడుగా మా నాన్న. వీరికి పిచ్చి కుదరదు, నాకు ఆ పెళ్ళని దక్కదు. కెప్టెన్ సాబ్ నాన్న త్వరగా తీసుకున్నా, 8 అయిపోతుంది. నాన్న అటెన్షన్ రా దేవుడా, అటెన్షన్ లేదు, డిటెన్షన్ లేదు, అసలు నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. నాన్న ఇక్కడి నుంచి నువ్వే సిపాయి, నువ్వే చెప్తాను, నువ్వే నేను పోతున్నాను. कहाँ मेरा तुपाकी? अच्छा अच्छा, दम 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 दम. సోఫా తగ్గుందన్నా. ఇటువంటి సోఫా కంప్లైంట్లు ఆఫీసులో ఉంటే ఆఫీస్ అంతప్పుడన్నా ఏడ్చేవదే షాప్ కట్టన్నా. ఏడ్చావు బీచుకోమని పో. రోడ్లు ఉందా? తండ్రి నిందిస్తే కళ్ళు పోతారా? కొడుకుని మోసం చేస్తే చెవులు బావు. ఎందుకురా నీకు అనుమానం? నాకేమనుమానం? అనుమానం నీకు? నాకేమనుమానం? చూడరా చూడరా. రమణారెడ్డి కేవలం హాస్య నటుడే కాదు, మంచి ఇంద్రజాలికుడు కూడా. ధన సంపాదన కోసం సినిమా, నా సరదా కోసం, ప్రజల సాయం కోసం మ్యాజిక్ అని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు ఆయన. సినిమాల్లో నవ్వించే రమణారెడ్డి సాధారణ జీవితంలో చాలా సీరియస్గా కనిపించేవారు. చేతనైనంతలో అందరికీ సాయం చేస్తూనే చివరిదాకా గడిపారు. నేడు ఆయన లేకపోయినా పరిశ్రమలోకి పోటెత్తుతున్న కొత్త హాస్య నటీనటులకు ఆయన పెద్ద బాల శిక్ష.